తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ విజయనగర్ కాలనీ మాసప్టాక్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు హాజరై చరణ్ కౌశిక్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమ, పశు సంరక్షణ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సనాతన ధర్మంలో భాగంగా అనేక దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో తెలంగాణ పాడి పరిశ్రమలు కావచ్చు, పాల ఉత్పత్తిలో అగ్రగామిగా తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే గోశాలలు అభివృద్ధి చేసే ప్రయత్నం, సనాతన ధర్మంలో భాగమైనటువంటి హిందూ ధర్మాలను పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా దేవాలయాలను కూడా పునరుద్ధరించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. గోశాలలు ప్రభుత్వమే నిర్వహించే ప్రయత్నంలో తెలంగాణ సర్కారు ముందుకు పోతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషణ కావచ్చు, పాల ఉత్పత్తి పెంచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణను దేశంలో అగ్రగామి తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతాం. 14 లక్షల లీటర్లు ప్రతి నెల దిగుమతి చేస్తూ ఉన్నారు పాలకు సంబంధించి. పాల ఉత్పత్తిని, పాడి పరిశ్రమను, ఆవుల సంతని, బర్రెల సంతని పెంచి తెలంగాణను పాడి పరిశ్రమను నెంబర్ 1 తీసుకునే ప్రయత్నం భాగంగా గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే గోపాల మిత్ర ద్వారా 1720 మంది లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా దాదాపు 2000 వెటర్నరీ హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఆ స్థాయిలో వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదే కాకుండా గడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావచ్చు ఉంది. కాబట్టి తెలంగాణను దేశంలో నెంబర్ 1 తీసుకునే ప్రయత్నంలో భాగంగా పాడి పరిశ్రమను, అదే పశుపోషణను, పాలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదాలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో తెలంగాణ సర్కారు చొరవ చూపుతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం, ప్రజల సహకారం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోవడం. అదే కాకుండా ఎప్పటికప్పటికి వస్తున్నటువంటి వాతావరణ మార్పులు కావచ్చు, అదే కాకుండా అత్యధికంగా వేడి కావచ్చు, ఎండల ద్వారా కూడా కొంత ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు అని కూడా ఇబ్బంది పడుతూ కొంత పాల ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంది. కాబట్టి వాతావరణ పరిస్థితిలో వచ్చిన మార్పులు, అదే కాకుండా దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి అధునాతనమైన టెక్నాలజీ వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాల్లో ఎక్కడ కూడా గోశాలలు ప్రభుత్వం నిర్వహిస్తలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేవాదాయకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు వాళ్ళున్న రాష్ట్రాల్లో. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి టెంపుల్ కావచ్చు, భద్రాద్రి టెంపుల్ కావచ్చు, కొండగట్టి అంజన్న కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, బాసర అమ్మవారి టెంపుల్ కావచ్చు, తర్వాత కుమిరెల్లి టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ మీద అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చు పెడుతుంటే రామచంద్రరావు గారు ప్రభుత్వ ఖజానాన్ని చెట్ట ఖర్చు పెడతారని చెప్పేసి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మం రక్షించవద్దని చెప్పే విధంగా వారి మాటలు ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ టెంపుల్ల మీద GST విధిస్తున్న సందర్భంలో మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్లు మాత్రమే కావాలా, టెంపుల్ డెవలప్మెంట్ జరగద్దు, సనాతన ధర్మం రక్షించబడదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఆరోపించే ఎగుమతిలో భారతదేశం 2వ స్థానం, ఆస్ట్రేలియా నెంబర్ 1, భారతదేశం నెంబర్ 2. మరి దానికి సమాధానం చెప్పాలా? నార్థన్ స్టేట్ పోయి బీపీ దిగమని చెప్తే భారతీయ జనతా పార్టీ, మిగతా రాష్ట్రం పోయి బీపీని వ్యతిరేకిస్తారు. వాళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం, పాడి పరిశ్రమను, ఆవులను, అదే కాకుండా పాలను తాగండి, ఆరోగ్యంగా ఉండండి, అదేవిధంగా గోవులను పెంచండి, గోమాతను పూజించండి అని చెప్పే స్లోగన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతాం.